ప్రచారానికి దేనికైనా జరగచ్చు, కానీ అందరికీ ఎవరికైతే ఉన్నాయి అని సముచిత స్థానాలు పార్టీలో మెజారిటీ కేడర్కి అన్యాయం జరగకుండా సముచిత స్థానాలు వాళ్ళ యొక్క బలాబలాలను బట్టి గెలుపు ప్రాతిపదిక తీసుకుని ఆ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని సీట్లు నిర్ణయించుకోవడానికి 3 పార్టీలు అంగీకరించాయి. దానికి అనుగుణంగానే సీట్లు షేరింగ్ కూడా ఉంటుంది. అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మేము ఇండియాలో చేరట్లేదు, మీరు స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎన్డీఏలో చేరుతున్నాం. అధికారం కోసం అనుకుంటే మేము అసలు పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అధికారం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి చేయటం ముఖ్యం. అందువల్ల అధికారం అనే సమస్య ఉత్పన్నం కాదు. అలా ఉంటే ఈ షేరింగ్లు సీట్లు ఇవన్నీ ఉమ్మడిగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డిని దించాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఆ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మేము ఈ రకంగా పొత్తులు పెట్టుకోవడం జరుగుతుంది. మేము ఉన్నప్పుడు బీజేపీ నుంచి రాబట్టవలసినవి చాలా ఉన్నాయి, చాలా రాబట్టాం, చాలా చేసాం. ఆ విషయాలన్నీ కూడా అది అప్రస్తుతం, ఇప్పుడు చేయటం కరెక్ట్ కాదు. అవన్నీ కూడా సందర్భం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తాం. బీజేపీతో ఎప్పుడైతే విభేదం వచ్చిందో, డివిజన్ వచ్చిందో ఆ టైంలో మేము వాళ్ళని కూడా డిమాండ్ చేసాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నీ పక్కన పారేసి మూలపాడేసి తిరుగుదోబుడుతనంతో విధ్వంస కార్యక్రమాలు చేపట్టి వ్యక్తిగత స్వలాభమే చూసుకుని వాళ్ళ యొక్క కేసుల కోసం వీటి కోసం ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతానని చెప్పినటువంటి వ్యక్తి తానే మెడలు వంచి ఏమీ అడగలేని నిస్సహాయ స్థితికి నెట్టబడ్డాడు. అది ఆయన దౌర్భాగ్య స్థితి. ఆ నెపాన్ని తెలుగుదేశం మీద వేయటానికి మా మీద పెట్టడానికి తెలుగుదేశంతో పొత్తున గురించి వాళ్ళు కామెంట్ చేసే స్టేజ్కి వచ్చారు. వాళ్ళు ఈ రోజు వరకు పార్లమెంట్లో అన్ని విషయాల్లోనూ బీజేపీతోనే ఉన్నారు. ప్రాక్టికల్గా అన్నీ బీజేపీతోనే సహకరించి పనిచేశారు కనుక దానిలో సెకండ్ థాట్ ఏమీ లేదు. ఈ విషయాలు మనం వాళ్ళు చేసేటటువంటి విషయాలు తెలుగుదేశం మీద పార్టీ మీద రుద్దటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. 19 నుంచి 24 వరకు మేము చేసిన పనులు తిరగదోడారు తప్ప ఏమీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం షేర్వేకి అవి కూడా వాడుకోలేదు. అదే నెంబర్ అనేటువంటిది ఫస్ట్ ఈ స్టేజ్లో ఇది ఫైనలైజ్ చేసిన తర్వాత మిగిలిన నెంబర్లు వాళ్ళిద్దరికి పోగా మిగతా తెలుగుదేశం చేస్తారు. ధీమాగా వ్యక్తం చేసినప్పుడు పొత్తుల గురించి వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు, ఉలికి పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసాడు, పార్టీ అయిపోయిందని చెబుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు జపమే చేస్తున్నారు 24 గంటలు. 5 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు చేయలేని సహాయ స్థితికి కూడా చంద్రబాబు నాయుడు గారు నెపం వేస్తున్నారు. అందుకని ఎప్పుడో వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతి చేశారని చెప్పేసి ఇవాళ సాక్షిలో బ్యానర్ హెడ్డింగ్ పెట్టుకుని ఒక అవినీతి కథను కల్పించి వాళ్ళ అభూత కల్పనతో రాస్తున్నారు. వాటన్నిటి మీద విచారణలు జరిగినాయి, ఏది రుజువు కాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద 26 ఎంక్వైరీ కమిషన్లు వేశారు. ఈయన తండ్రి వేశాడు, ఈయనేశాడు, ఏది రుజువు కాల. వీళ్ళు పెట్టినటువంటి ఫాయిస్ట్ చేసినటువంటి అక్రమ కేసులు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు కూడా లేవు. మేము ఆల్రెడీ ఇప్పటికే ప్రణాళిక పార్టీ కొన్ని అంశాలు చెప్పాం. ఇప్పుడు జనసేనక ఇప్పుడు ఈ కూటమి తరఫున మళ్ళీ ప్రణాళిక మేము విడుదల చేస్తాం. అది తప్పనిసరిగా ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్ళి ఎందుకు ఈ కూటమి ఐక్యత అవసరమైందనేటువంటి అంశం ఒకటి, మేము ఏమి చేయబోతున్నాం అనేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ఉనికి ఎలా కోల్పోయింది, 30 సంవత్సరాలు ఎట్లా వెనక్కి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని అన్నింటినీ ప్రజలు గమనించారు. మేము కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి మేము ఎన్నికల్లో ముందుకెళ్తాం. 2024 ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. అవన్నీ ఆ మొడాలిటీస్ అన్ని నెక్స్ట్ మీటింగ్లో ఫైనలైజ్ చేసుకుంటాం. సీట్ల సర్దుబాటుపై ఏమన్నా స్పష్టత ఇస్తారా సార్? అంటే సీట్ల సర్దుబాటు మీద చర్చలు జరిగినాయి, ఒక మేరకు స్పష్టత వచ్చింది. నెక్స్ట్ మీటింగ్లో అవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుంటాం. ఇక్కడ కార్యక్రమం అయిపోయింది, వెళ్ళిపోతాం. బీజేపీ భారీ డిమాండ్లు పెట్టింది, వాళ్ళకివ్వలేదు, వీళ్ళకి ఇవన్నీ ఊహాజనితమైనటువంటివి. వీటన్నిటికీ తెరపడింది. చాలా స్పష్టతతో
ఈ కూటమి ముందుకు వస్తుంది, ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Mic on, sir.